అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అమరవీరుల స్తూపం, మంజు థియేటర్, ప్యారడైస్, సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని, ప్రజల్ని, మేధావులను అందరినీ కలుపుకొని, అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 202 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ పక్కన డిఫెన్స్ ఉంది, రాష్ట్రపతి విడిది ఉంది, కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది, పరేడ్ గ్రౌండ్ ఉంది. ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళకి ఏమీ లేదు. మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు, కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా. సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. అంబర్పేట కానీ, సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ, సనత్ నగర్ కానీ, ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, కార్వాన్ కావచ్చు, మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు. దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తోని డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు అది. దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది, మేము రాచరికం చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. టెంపరవరీగా మీరు ఉంటారు ఇంకా 3 ఏళ్ళే. 7 ఏళ్ళ కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడనే కార్పొరేషన్ ఉన్నది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్, ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు, నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడి, జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్, హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసేయమని చెప్పు. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం.
సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన